త్వరలో నీకు మనీ మిరకల్స్ జరుగునని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. మీలో చాలామంది ఫైనాన్షియల్గా దేవుడు నన్ను బ్లెస్ చేయాలి, మనీ పరమైనటువంటి అద్భుతాలు జరగాలని చెప్పేసి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థనకు జవాబుగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, మీరు నమ్మినట్లయితే అతి త్వరలోనే మీకు మనీ మిరకల్స్ జరుగునని పరిశుద్ధాత్మను సెలవిస్తున్నాను. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. ఈ ప్రవచనం మాకు 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం నుంచి వస్తుందండి. మీరు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడే ఉండి మీ నిమిత్తం దారిద్ర్యను, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దారిద్ర్యను వాక్యం సెలవిస్తుంది. ఆయన ధనవంతుడే ఉన్నాడు. ఎవరు సమీపించినంత యేసులో అష్టైశ్వర్యాలతో ఉన్నటువంటి ప్రభు ఆయన మనం ధనవంతులు కావాలని చెప్పేసి మన నిమిత్తం దారిద్రయ్యాడు. మన యొక్క సప్పులు అలాగే పాపాలు, రోగాలు, శాపాలు, అప్పుల శాపాలు, బీదరికం ఇవన్నీ కూడా మోసుకొని శివలో మరణించాడు. ఆయన చేత ఆయన విశ్వాసం ఉంచి వాళ్ళు దారిద్రాన్ని జయించేసి ధనవంతులు అయితే వాక్యం సెలవిస్తుంది. సో కాబట్టి యేసుక్రీస్తు వారు చాలామంది చెప్పే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు కేవలం పాపం కోసం మరణించారని చెప్తారు. నిజమేనండి. అయితే పాపంతో పాటు యెషయా 3:4 సెలవిస్తుంది. పాపంతో పాటు రోగాల కోసం, నొప్పుల కోసం, అలాగే ఈ 2 కొరింథీ 8వ అధ్యాయం సెలవిస్తుంది. ఆయన మన యొక్క బెదిరికం కోసం, మనం భరించే ప్రతి శాపం కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టి మరణాన్ని జయించి లేచాడు. అందుచేత మనకు మనీ మిరకల్స్ జరగబోతున్నాయి. సో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే వాళ్ళు ఏంటంటే, ఆయన మన దారిద్ర్యం తీసుకున్నాడు కాబట్టి మనం ఆయన యొక్క ఐశ్వర్యంలోకి ప్రవేశించేలాగున పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తారండి. చాలామంది విశ్వాసించారు. ఆయన చేత వాళ్ళకి ఫైనాన్షియల్గా బ్లెస్సింగ్స్ ఉండవు. ఎవరైతే ఈ యొక్క రహస్యం తెలుసుకుంటారో, ఎవరైతే ఈ మర్మాన్ని నమ్ముతారో, ఇక వారి విషయంలో పరిశుద్ధాత్మ తెలియజేసే విషయం ఏంటంటే, మీకు మనీ మిరకల్స్ జరగబోతున్నాయి. ఫైనాన్షియల్గా ఉన్నటువంటి శాపాలన్నీ కూడా యేసుక్రీస్తును కొట్టేయబడుతున్నాయి. అయితే ఇది ఎలా జరుగుతుందంటే, ఈ విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నీ చేసేటువంటి చేతి పని దీవిస్తాడు. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ వ్యాపారం చేస్తున్నావో దాన్ని దీవిస్తాడు, 7 దీవిస్తాడు. అలాగే నువ్వు చేసే పనుల్లో లాభాలు వచ్చే విధంగా దాంట్లో రిజల్ట్స్ ఉండేది దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు కొన్ని కొత్త ఉద్యోగం లేక కొత్త వ్యాపారం చేయమని పరిశుద్ధాత్మ తెలియజేస్తాడు. మీరు ప్రార్థన చేసుకోండి. ఎక్కడ నాకు ఈ యొక్క మనీ మిరకల్ ఉంది, ఎక్కడ నాకు ఈ అద్భుతం జరుగుతుందో అని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్ వ్యక్తిగతంగా ఇస్తాడు. ఎవరైతే ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ప్రార్థన చేసుకొని ఆయన చెప్పిన ప్రకారంగా చేస్తూ ఉంటారో అక్కడ మనీ మిరకల్స్ జరుగుతాయి. మనీ మీద ఉన్నటువంటి శాపాలన్నీ కూడా కొట్టేయబడతాయి. ఆశీర్వాదం భారీ స్థాయిలో వస్తుందని మీలో చాలామంది సప్పులు కట్టాలని కన్నీరు కారుస్తున్నారు. ఎన్నాళ్ళు బెదిరికం అని చెప్పేసి కన్నీరు కారుస్తున్నారు. చేతిలో పైస వస్తుంది కానీ ఆ పైసలు ఇవ్వడం లేదు. ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఎంత కష్టించి పనిచేసినా కానీ పైసలు ఇవ్వడం లేదు. కారణం ఏంటంటే, మీ మనీ మీద ఎన్నో శాపాలు పనిచేస్తున్నాయి. చేతబడి శాపాలు కావచ్చు, లేక జనరేషన్ పరంగా వచ్చేటువంటి శాపాలు కావచ్చు. అయితే ఈ శాపాలన్నీ కూడా ఈరోజు యేసుక్రీస్తుని నేను కొట్టి వేస్తున్నాను. వారిసి అని చెప్పండి. ఏ విధమైనటువంటి శాపాలు మీ మనీ చుట్టూ, ఉద్యోగం చుట్టూ, వ్యాపారం చుట్టూ పనిచేస్తున్నాయో అవి కొట్టివేస్తుండగా మీకు మనీ మిరకల్స్ జరగబోతున్నాయి. ఊహించిన వ్యక్తుల నుంచి, ఊహించిన స్థలాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా మీకు మనీ అద్భుతాలు చేయబోతున్నాడు. ఎవరైతే గతంలో మోసం చేశారో వారి మెడలు వంచి వారి నుంచి మీ మనీ వచ్చే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు. ఎవరితోనో మాట్లాడి దేవుడు ఏలియాకు గద్ద ద్వారా ఆహారం దయచేశారండి. అలాగే దేవుడు మీకు మీ అవసరాలు తీర్చడం కోసం దేవుడు ఎవరి ద్వారా కార్యం చేయవచ్చు, ఎవరితోనైనా మాట్లాడవచ్చు, రాజకీయ నాయకులు వాడుకోవచ్చు, ఇంకెవరైనా వాడుకోవచ్చు. అయితే ఊహించిన స్థలం నుంచి, ఊహించిన వ్యక్తుల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. సో కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేయండి. ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ త్వరలోనే మనీ మిరకల్స్ జరుగుతాయని ప్రవచిస్తారు. అని చెప్పండి. మీ గూగుల్ పేలోకి, ఫోన్పేలోకి, పేటీఎంలోకి, మీ నెట్ బ్యాంకింగ్లోకి, అకౌంట్లోకి ఊహించిన విధంగా మనీ వస్తుందని ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. మీ అప్పులు కట్టే విధంగా, మీరు ఎక్కడైతే లోన్స్ ఉన్నాయో ఆ లోన్స్ తీర్చే విధంగా కావాల్సిన మనీ అద్భుతంగా వస్తుందని ప్రవచిస్తున్నారు. అని చెప్పండి. మీరు త్వరలోని సిగ్గిన వాళ్ళ బేతల వరకు వచ్చి మీరు సాక్ష్యం పంచుకుంటాం ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట మీద నొక్కండి. ఇంకా 4 ఛానల్స్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఆదివారం సిగ్నల్ బేతల టవర్లో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు, ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు అభిషేకాలు ఉన్నాయండి. కుటుంబాలు వచ్చి పాల్గొనండి. అలాగే ప్రతి శనివారం నాడు స్వస్థ కోసం, విడుదల కోసం నేను పోస్ట్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను.
అలాగే ప్రతి శుక్రవారం నాడు డెలివరెన్స్ కోసం కూడా జూమ్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి కావాల్సిన వాళ్ళు, వివరాలు కావాల్సిన వాళ్ళు కింద నా ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయండి. ఎస్ ప్రభా, నాకు మనీ మెరకలు జరగాలి, నేను సాక్ష్యం చెప్పుకుంటే ప్రభా అని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. మీరు త్వరలోనే సాక్ష్యంతో రాబోతున్నాడని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్నాను, గట్టి అరిసి అని చెప్పండి. గాడ్ బ్లెస్.